మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. హే, ఎందుకొచ్చా? నువ్వు ఇక్కడ ఉండకూడదు. పద బయటికి పద. ఆగు. ఎందుకు తను అలా లాక్కెళ్తున్నావు? మీకు తెలియదండి, ఇది చాలా ఖతర్నాక్. తను ఇక్కడ ఉండకూడదు. ఏం తప్పు చేసిందో చెప్పి పనిష్మెంట్ ఇవ్వు, అంతేగాని ఇలా కరెక్ట్ కాదు. ఇదేంటి బావ కావేరిని సమర్థిస్తున్నాడు? తనెవరో గుర్తొచ్చిందా? అసలు తనెవరు? తనకు నీకు గొడవేంటి? నేను చెప్తాను నాన్న. తను మన కుటుంబానికి బాగా కావాల్సిన వ్యక్తి. తను మన కుటుంబానికి ఎలా పరిచయం అయిందో తెలుసా నీకు? ఒకప్పుడు తను మన ఇంట్లోనే ఉండేది. తను నీ ప్రేమలో తన గురించి చెప్పడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. ఇలాంటివి చెప్పడం వల్ల తన ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. మీ బిడ్డ మీకు దక్కడు. ఏంటో నాకు ఇదంతా అర్థం కావడం లేదు. ఆ ఇలాచీ చాయ్ ఎప్పుడూ తాగినట్టు గుర్తొస్తుంది. ఈ అమ్మాయి నాకు చాలాసార్లు ఇచ్చినట్టు అనిపిస్తుంది. అమ్మా, నువ్వు చెప్పు, తనకి మనకి ఏమైనా సంబంధం ఉందా? బావా, యమజా, నన్ను చెప్పని. కుదరదత్తయ్యా, నేను ఒప్పుకోను. యమజా, నువ్వు మాట్లాడుకో. అమ్మా, నువ్వు చెప్పు. ఏం లేదు నాన్న, తను మన ఇంట్లో పనమ్మాయి. మన ఇంట్లో వంట చేసేది. నీ ఆఫీస్లో కూడా నీకు సహాయంగా ఉండేది. అవునవును, మీ విషయాలన్నీ తనే చూసుకునేది. మన ప్రేమ మధ్యలో కూడా దూరింది. నీకు నాకు మధ్య దూరం పెంచాలని ట్రై చేసింది. అందుకే తనని ఇంట్లో నుంచి పొమ్మంటున్నాను. మేడం, నేను మీ ఇద్దరి మధ్య దూరం పెంచాలనుకోలేదు. మీరిద్దరూ బాగుండాలనే కోరుకున్నాను. కాకపోతే బోనా మేడంని ఒప్పించి పెళ్లి చేసుకోమన్నాను. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు కూడా బోనమ్మ వాళ్ళు రమ్మంటేనే వచ్చాను. అర్జున్ బాబుకి బాగోలేదు, నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అంటే ఆవిడ మాట కాదనలేకే వచ్చాను. సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా వచ్చిందంటే మొత్తం అంతా కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు. నాన్నా, కావేరి చెప్తుంది నిజం. నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతోనే నేను తనను రమ్మన్నాను. పంపిస్తానంటే పంపించే, నీ ఇష్టం. అర్జున్ బాబు, కావేరి వంట తిన్నవాళ్ళెవరైనా వదిలిపెట్టరు. మీ అమ్మగారి గురించి తెలుసు కదా, బీపీ, షుగరు, థైరాయిడ్ అన్నీ ఉన్నాయి. నాకైతే యాసిడిటీ ఉంది. కావేరి చేతి వంట లేకపోతే మేమెవ్వరూ ఉండలేము. అవును నాన్న, అవును. నాన్న అర్జున్, ఏదో నిన్ను యమజని చూసుకుంటూ బతికేయాలనుకుంటున్నాన్రా. తనుంటేనే నాకు వంట గురించి బెంగే ఉండదు.
యమజ, విన్నావు కదా, అమ్మ మన గురించే చెప్తుంది. పర్లేదు, కావేరిని ఇక్కడే ఉండనివ్వు. కావేరి, నేను చెప్తున్నాను కదా, ఈ రోజు నుండి నువ్వు ఈ ఇంట్లోనే ఉండు. అమ్మా, నువ్వు హ్యాపీయే కదా? ఫుల్ హ్యాపీ నాన్న. నువ్వు వెళ్ళేసి తీసుకో. సరే అమ్మా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. చూసావుగా, నాకు తాళి కట్టిన మొగుడు, నువ్వు మొగుడు అనుకునే అర్జున్ బాబు ఈ రోజు నుండి నన్ను ఇంట్లోనే ఉండమన్నాడు. రేపు నువ్వే నా జీవితం అంటాడు. నువ్వు లేనిదే నేను లేను అని కూడా అంటాడు. మంగళసూత్రం మనకి మనమే కట్టుకోకూడదు యమజ. అర్ధేచ్ఛ, ధర్మేచ్ఛ, మోక్షేచ్ఛ అంటూ ఒక్క మగాడు కట్టాలి. అప్పుడే మనకి ఈ తాళిబొట్టుకి విలువ. నీకు నువ్వే కట్టుకున్న ఈ మంగళసూత్రాన్ని నీకు నువ్వే తీసుకునేలా చేస్తా. నిన్ను అర్జున్ బాబు జీవితం నుంచి బయటకు గెంటేస్తా. నీ ఏడుపు మొక్కను చూడలేకపోతున్నాను. వెళ్ళి మొహం కడుక్కుని రాపో. అత్తయ్య, మీకు మంచి ఇలాచీ చాయ్ పెట్టుకొస్తాను. ముగ్గురం కలిసి తాగుదాం. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సరే. హలో, మీరిద్దరు దిష్టి బొమ్మల్లా ఉన్నారు. ఎళ్ళు వెళ్ళి మీ ఏమజని ఓదార్చండి. పోవెప్పా. ఏ అమ్మయ్యా. మురుగని శివగారు, కాఫీ. స్నేహ, గంగా అత్తయ్య గురించి అడిగిందా? అడిగింది శివగారు.